హాయ్ అండి, వెల్కమ్ టు మాస్ కిచెన్. ఈరోజు మునగాకు పప్పు ఎలా వండాలో చూద్దామండి. మునగాకు చాలా మంచిదండి హెల్త్కి. మునగాకులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. అయితే ఫస్ట్ మునగాకుని మనం ఇలా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఒకసారి వాటర్ పోసుకుని కడుక్కోండి. ఇలా స్ట్రైనర్లో అయితే ఈజీగా కడగొచ్చండి. తర్వాత స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత మునగాకు వేసుకుని వేయించుకోవాలి. 2 నిమిషాల్లో వేగిపోతుందండి. మునగాకు కొంచెం వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయల్ని కూడా 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. మీరు తినే కారం బట్టి వేసుకోండి. పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేస్తున్నా అండి, ఎందుకంటే నేను ఇందులో కారం వేయట్లేదు. కొంచెం పసుపు కూడా వేసుకుని వేయించుకోవాలండి. ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత మనం నానబెట్టుకున్న పప్పు వేసుకోవాలి. వీటితో పాటు పప్పు కూడా 2 నిమిషాలు వేయించుకుని 2 టమాటాలు కట్ చేసుకుని వేసుకోవాలి. కొంచెం చింతపండు కూడా వేసుకోండి, బాగుంటుందండి టేస్ట్. దీనికి సరిపడా వాటర్ పోసుకుని కుక్కర్ మూత పెట్టుకుని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలండి. చూడండి, పప్పు ఉడికిపోయిందండి. ఇప్పుడు అందులో రుచికి తగినంత ఉప్పు వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. మామూలుగా పప్పు గుత్తితో అయినా రుబ్బుకోవచ్చండి. తర్వాత ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకోవాలండి. స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసుకుని ఇవి కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు దంచుకుని వేసుకోండి. కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. తర్వాత కరివేపాకు కూడా వేసుకుని ఇవన్నీ వేగిన తర్వాత పప్పుకి తాలింపు పెట్టుకోవాలి. ఇంతే అండి, మునగాకు పప్పు చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.